అబ్బా, ఎవడ్రా నాయనా నువ్వు వాయించేస్తున్నావు ఇందాక నుంచి ఫోను? ఎవరు? తను అన్న నేను సించాన్ని మాట్లాడుతున్నా. ఏమైందిరా సించాన్? పక్కనే ఉన్నావు కదా, ఫోన్ ఏం చేసావు? తను నేను డోరీమాన్ గారు బయటకు వచ్చాం, పక్కన లేము. ఇప్పుడు మాకు ఏమైందంటే రే 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 ఓవర్ యాక్షన్ ఆపండిరా మీరు. ఎప్పుడు నేనే దొరుకుతానురా మీకు. నన్ను ఫూల్ చేయడానికి చూస్తారు, నా మీద ప్రాంక్సా మీకు? అది కాదు తను అన్న, ఏమైందంటే నేను డోరీమాన్ గారు పోరా, మీ ప్రాంక్స్ అని నాకు తెలుసు, పో. అరే ఎప్పుడు చూసినా వీళ్ళు నా పైన ప్రాంక్స్ చేస్తూనే ఉంటారు. వాడు వాయిస్ ఎందుకు లాస్ట్ లో కట్ అవుతుందబ్బా. ఓహో, బయట వర్షం పడుతుందా? ఈ వర్షంలో నన్ను ప్రాంక్ చేయడం అవసరమా? నన్ను ఫూల్ చేయడం అవసరమా? ఈ వర్షంలో ఎక్కడికి వెళ్ళి దాగున్నారో ఏంటో. రే చాప్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు చూసావా? సించన్ డోరీమాన్ గాడు. అరే యార్, ఎక్కడున్నారా నువ్వు? రే చాప్, నీకు చెప్పాను కదా వర్షం పడేటప్పుడు బయటికి వెళ్ళొద్దని. ఎక్కడున్నావు? రే యార్, వీడు కూడా ఫుడ్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు కనీసం తినకుండా. వీళ్ళందరూ కలిసి నా దగ్గర ఏదో చేయాలని చూస్తున్నారు. అరే యార్, వర్షం చాలా ఘోరంగా పడుతుంది. సరే మనం పైకి వెళ్ళి చూద్దాం. వీళ్ళందరూ ఖచ్చితంగా పైనే దాగుంటారు. రే సించాన్ డోరీమాన్, ఆటలు చాలు, ఫాస్ట్ గా లోపలికి రండి, వర్షం పడుతుంది. వర్షంలో తడుచుకుని ఆడితే జ్వరము ముక్కు పట్టేస్తుంది రా. ఎందుకు? రే యార్, ఇక్కడ మళ్ళీ నా పెయింటింగ్ ఊడిపోయింది అబ్బా. ఈ వర్షం పడితే చాలు అంత లాసే, అంత 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 లాసే. చా, వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటో. ఇప్పటికే ఇరిటేషన్గా ఉన్నాను, అసలు కనబట్టలేదు. రే చాప్, ఎక్కడున్నావు? అడు చాప్ గడ్లానే ఉన్నాడు. రే చాప్, వర్షంలో ఏం చేస్తావు నువ్వు? ఏమైంది నీకు? వర్షంలో తిరగద్దురా అంటే ఇంతగా సించాన్ డోరీమాన్ గారు ఎక్కడికి వెళ్ళారు చెప్పు. దిగోదనమయ్యా, ఆ చించాను డోరీమాను ఇద్దరు పడుకున్నప్పుడు బయటికి వెళ్ళారు. వాళ్ళు కార్ తీసుకుని బయటికి వెళ్ళారు. ఎక్కడున్నారని వెతకడానికి నేను కూడా వెళ్ళాను, కనబడలేదు. వీళ్ళు కార్ తీసుకుని బయటికి వెళ్ళారా? వాళ్ళకి చెప్పాను కార్ తీయకండ్రా, నేను లేనప్పుడు నన్ను అడగకుండా కార్ తీయకండి అని చెప్పాను. ఎంత చెప్పినా బ్రెయిన్స్ పనిచేయట్లేదు వాళ్ళిద్దరికి. అరే చాప్, వాళ్ళిద్దరూ నాకు ఇందాక ఫోన్ చేశారా, నేను మళ్ళీ వాళ్ళకి రిటర్న్ ఫోన్ చేస్తే అవ్వట్లేదు, సిగ్నల్స్ రీచ్ అవ్వట్లేదు. మరి వర్షం పడుతుంది కదా అందుకే. సో మన ఇద్దరం వెళ్ళి వెతుకుదాం పద. ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఉంటారు, లేకపోతే ఏదో ప్రాంక్ చేస్తూ ఉంటారు. ఇగో మన కార్ అయితే ఉంది. ఈ కారు ఎగిరేదిరా, ఇప్పుడు ఎగిరే ఎబిలిటీ పని చేయట్లేదు ఏంటో. ఒకసారి వెళ్ళి మెకానిక్కి చూపించాలి. సరే కానీ ఎక్కువ, మన ఇద్దరం వెళ్దాం. ఎక్కవా? వచ్చేసావయ్యా, ఇంకా పద, ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఏ చాప్, ఫస్ట్ నిన్ను అనాలరా, నువ్వు వాళ్ళిద్దరిని చూసుకోవాలి కదా. ఆ సించాన్ గడికి డ్రైవింగ్ వచ్చింది కాబట్టి వాడిని అస్సలు ఆపలేకపోతున్నావు. మాట్లాడితే కార్ రే 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 ఏమైంది ఇక్కడ? రే చాప్, అరే నాకు మైండ్ పనిచేయట్లేదు. ఏమైంది ఇక్కడ? రే వాటర్ ఇక్కడ వరకు ఎలా వచ్చేసింది? నేను కూడా చూడలేదు భయ్యా, ఎప్పుడు వచ్చింది? రే మొత్తం సముద్రం ఇక్కడ వరకు వచ్చేసిందిరా. అంత ఘోరంగా వర్షం పడిందా? రే నా మాటలు వినబడుతున్నాయా? నువ్వేం మాట్లాడట్లేదు. ఏం మాట్లాడమంటావు భయ్యా? నేను ఎప్పుడు చూసాను, నేను అటువైపు వెళ్ళాను ఎతకడానికి. అమ్మా, వాటర్ ఇక్కడికి వచ్చి రే 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 అబ్బా, ఎవడబ్బా వీడు? మెదడు మోకాల్లో పెట్టుకున్నాడేంటి? కారు వాటర్లో దించేశాడు. రే ఇదేంట్రా ఇంత డేంజరస్గా ఉంది? రే ఇక్కడ మనం ఫాస్ట్గా ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి సించాన్ గారు డోరీమాన్ గారిని కాపాడాలి. వాళ్ళిద్దరు నాకు తెలిసి సేఫ్గానే ఉన్నాడు. సించాన్ గారు నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఏమన్నాడంటే వాడు మాటలు నాకు అర్థం కాలేదు, కానీ వాడైతే సేఫ్గా ఉన్నాడు. మనం ఇప్పుడు రే ఏంట్రా రే, వెళ్ళకండి వాటర్. వీళ్ళకి ఏమైనా బ్రెయిన్ పని చేయట్లేదా? ఏమో పాపం, వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు వెళ్తున్నారేమో, మనకేం తెలుసు. సరే కానీ సించాన్ గారు ఇందాక మాట్లాడినప్పుడు అనవసరంగా కట్ చేశాను నేను. ఇప్పుడు వాళ్ళు సేఫ్గా ఉన్నారని నాకైతే అర్థమైంది. మళ్ళీ రిటర్న్ ఫోన్ చేస్తే అవ్వట్లేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇప్పుడు మనం వాళ్ళని ఎలా అయినా కనిపెట్టాలి. కనిపెట్టేది ఒకే ఒక మార్గం, మనకి విమానం కావాలి. విమానాన్ని ఇప్పుడు ఎలా అయినా మనం పొందాలి. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో బోట్స్ ఏం లేవు, బోట్స్ అన్ని ఖరాబ్ అయిపోయి, బోట్స్ అన్ని పోయాయి అనమాట ఇక్కడికి వచ్చిన సునామీ వల్ల. ఇప్పుడైతే మనం ఒక ఫ్లైట్ని వెతకాలి. ఇప్పుడు ఫ్లైట్ అంటే మనకి ఎక్కడ దొరుకుతుంది? బాగా ఆలోచించు. సిటీకి దూరంగా కొండల పైన గుర్తొచ్చింది. మన సిటీకి దూరంగా కొండపైన ఉన్న ఒక పాడుబడిపోయిన ఫ్లైట్. ఆ ఫ్లైట్ ఎగురుతుందో ఎగరదో తెలీదు, కానీ కొండపైన ఉంది. గుర్తొచ్చింది కదా. ఇప్పుడు మనమైతే ఫాస్ట్గా వెళ్ళాలి. మనకున్న ఒక్క ఆప్షన్ అదే. ఇక్కడున్న బోట్స్ అన్ని ఖరాబ్ అయిపోయాయి అబ్బా. మనం ఫాస్ట్గా వెళ్ళి ఎలా అయినా ఆ ఫ్లైట్ ద్వారా చూసేసి వాళ్ళైతే తీసుకొచ్చేయాలి. అరే తమ్ముడు, కొంచెం చూసుకుని డ్రైవ్ చేయరా రే. ఆ కిందకి వెళ్ళకండి, కిందన వాటర్ ఉంది, ప్లీజ్ వెళ్ళొద్దు. వెళ్తే మళ్ళీ మునిగిపోతారు, ప్లీజ్ వెళ్ళకండి. అరే రే వీళ్ళు ఏంటబ్బా పాపం, వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నారు. అంటే నాకు తెలిసి వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ అన్ని ప్రాబ్లంలో ఉన్నాయని వెళ్ళిపోతున్నారేమో. రే తమ్ముడు, నువ్వు కూడా వెళ్ళకు. వీళ్ళు ఆపలేమబ్బా. సరే కానీ ఇక్కడ మనం లేట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన సించాన్ డోరీమాన్ కూడా మనకి దక్కరేమని భయం వేస్తుంది. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా బయలుదేరాలి. రే చాప్, ఇంతవరకు ఇక్కడే ఉన్నావు కదా, ఎక్కడ తెచ్చావు?
ఇంతవరకు వీడు ఇక్కడే ఉన్నాడు, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాడేమో. సరే కానీ చాప్ ఒకవేళ ఇంట్లో ఉన్నట్లయితే ఇంట్లో ఉండు. అరే యార్ మళ్ళీ వీడికి ఏమైనా ప్రాబ్లం, ఒకసారి ఇంట్లో ఉన్నాడో లేదో చూద్దాం. రే చాప్ ఉన్నావా లేదా? ఉన్నాను బాసు, కంగారు పడుకో, ఉన్నాను. సరే సరే నువ్వు ఇక్కడే ఉండు, బయటికి అస్సలు రావద్దు. సించాన్ డోరేమాన్ గడలు మిస్ అయ్యారా, ఈ సునామీలో చిక్కుకున్నట్టున్నారు. నాయన అవునా, సించాన్ డోరేమాన్ గడలు సునామీలో ఉండిపోయారా? వీళ్ళు బయటికి వెళ్ళొద్దంటే వెళ్ళరు వీళ్ళు. సరే సరే వాళ్ళైతే వెళ్ళారు కానీ నువ్వు అస్సలు రాకు, నువ్వు ఇంట్లోనే ఉండు. ఇంట్లో నుంచి బయటికి రాకు చాప్. ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఫాస్ట్ గా వెళ్తే. అరే ఎందుకు వచ్చావరా నువ్వు? అది కాదు మరి, సించాన్ డోరేమాన్ గడలు ఆపదలో ఉంటే నేను వదిలేసి వస్తానా? నేను అస్సలు నిన్ను వదలను. పద వెళ్దాం ఇద్దరం కలిపి. సరే చాప్, నేను చెప్పింది నేను. ఇప్పుడైతే మనం ఒక అతిపెద్ద రిస్క్ చేయబోతున్నాం. మన సిటీకి దూరంగా కొండపైన ఒక విమానం ఉంటుంది, అది కూడా పాడుబడిపోయిన విమానం. అది చాలా దూరంగా ఉంటుంది. మనకున్న ఒకే ఒక ఆప్షన్ అదే. దాని ద్వారా ఎగిరి సించాన్ డోరేమాన్ గాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టి వాళ్ళిద్దరిని కాపాడుకొని మనమైతే రావాలి. ఈ సిటీ మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు మనకున్న ఒకే ఒక్క ఆప్షన్ ఆ పాడుబడిపోయిన విమానం. ఆ విమానం దగ్గరికి మనం ఇప్పుడు ఎలా అయినా వెళ్ళాలి. ఇక మనం లేట్ చేయకుండా వెళ్దాం. అరే రే 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 రోడ్స్ రోడ్స్ రోడ్స్, అబ్బా చారుతున్నాయి రా రోడ్స్. ఎప్పటి నుంచో వర్షం పడి పడి రోడ్లు మొత్తం నానిపోయినట్టున్నాయి. ఇలా అంటే అలా జారిపోతుంది రోడ్స్ అయితే మాత్రం. సరే కానీ మనం చాలా దూరం వచ్చేసాం ఇప్పటికే. అరే ఇంకా ఎంత దూరం ఉందబ్బా, కొండ దగ్గరికి వెళ్ళాలి ఎలా అయినా. మనకి టైం లేదు, వర్షం పడుతూనే ఉంది, వాటర్ లెవెల్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నారో నాకైతే అర్థం కావట్లేదు, కానీ ఎక్కడున్నా వాళ్ళు సేఫ్గా ఉన్నారని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు మనకున్న ఒకే ఒక ఆప్షన్, దాని దగ్గరికి వెళ్ళాలి. అరే ఇది చాలా ఇబ్బంది పెడుతుంది, జారిపోతుందిరా, రోడ్డు మొత్తం జారిపోతుంది. ఎక్కడికి వెళ్ళాలన్నా స్పీడ్గా వెళ్తుంటే జారిపోతుంది. అది కాదు బాసు, ఇంకా ఎంత దూరం ఉంది? ఇంకా మనకు టైం లేదు, వాటర్ వర్షం పడుతూనే ఉంది. కంగారు పడుకో, వెళ్తున్నా ఫాస్ట్ గా వెళ్తున్నా. అబ్బా ఇదే టైంలో రిపేర్ రావాలా? అన్ని ప్రాబ్లమ్స్ నాకే. ఈ టైంలోనే మన కార్కి రిపేర్ వచ్చిందిరా. మనం కొండ దగ్గరికి వచ్చాం, కానీ కొండ ఎలా ఎక్కుతాం? కొండ ఫాస్ట్ గా ఎక్కాలంటే మనకు కార్ ఉండాలి కదా. సరే కానీ ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళనైతే నేను అడుగుతాను. చాప్ నువ్వు అక్కడే ఉండు, కంగారు పడకు. నేను వీళ్ళందరినీ వెళ్ళి అడుగుతాను. అరే అన్న ఆగు అన్న, ఒక చిన్న ప్రాబ్లం అన్న. మా చిన్నోళ్ళు ఇద్దరు సునామీలో చిక్కున్నారన్న. వాళ్ళిద్దరిని కాపాడడానికి నాకు ఒకసారి కారు. అరే అబ్బా కారు అడుగుతుంటే కుమ్మేస్తావేంట్రా నువ్వు? అరే యార్ అన్న వెళ్ళిపోతున్నారు. అన్న ప్లీజ్ అన్న, ఇద్దరు చిన్నపిల్లలు సునామీలో చిక్కుకున్నారన్న. వాళ్ళ కోసం నేను వెళ్ళి వాళ్ళని కాపాడదాం అనుకుంటున్నాను. ఒకసారి అరే అబ్బా అడుగుతుంటే కనీసం కనికారం లేదు ఎవరికి. ఎంత మంచిగా అడుగుతున్నా, ఎంత మంచిగా అడిగినా సరే ఇవ్వట్లేదు. అరే అన్న ఒకసారి ఆపండి. అరే అన్న ప్లీజ్ అన్న, ఇద్దరు చిన్నపిల్లలు. అరే ప్లీజ్ రా రే, వినరా, నేను మాట్లాడింది వినరా రే, వినకుండా వెళ్ళొద్దు. అబ్బా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదే. అన్న ఒకసారి కారు ఆపండి. మేడం మా చిన్నపిల్లలు ఇద్దరు సునామీ ఎదుర్కొన్నారు, ఒకసారి మీ కారు ఇస్తారా? నేను ఇవ్వను, పోతావా పోవా పో. మర్యాదగా మేడం అని అడుగుతున్నా కదా, ఒకసారి కారు ఇవ్వమన్నా కదా. దిగో వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నారని చెప్తున్నా సరే కనీసం ఇవ్వట్లేదు. మేడం సారీ మేడం, నేను కొంచెం మూర్ఖుల్లా ప్రవర్తించా. అంటే వాళ్ళు కనబడకపోయేసరికి మీ కార్ తీసుకోండి. అన్న ఒకసారి మీ కార్ ఇస్తారా? చింపాంజీ నన్నే కారు అడుగుతావురా నువ్వు? ఏంట్రా ఊరుకుంటే రెచ్చిపోతున్నావు? దిగు. ఓవర్ యాక్షన్ నీకు ఫోన్లే కదా, ప్రతి ఒక్కరిని అన్న అని అడుగుతుంటే ప్రతి ఒక్కరికి ఓవర్ యాక్షన్ ఎక్కువ అవుతుంది. అరే యార్ ఏరా నువ్వు ఎక్కడికి పోదాం అనుకుంటున్నావు? రే అక్కడ పోతే పోతావురా, సునామీ వస్తుందిరా. నా మాట వినురా, నా మాట వినవా? పోవాలంటే పో, నేను ఆపలే, పో. రే చాప్ మనకు టైం లేదు, ఫాస్ట్ కారు ఎక్కు. మనం ఫాస్ట్గా వెళ్ళాలిరా కొండపైకి. ఎవడ్రా వీడు వెనక నుంచి? రే నీకేం పట్టిందిరా, దయ్యం ఏమైనా పట్టిందా ఏంటి? ఎవడ్రా వీడు ఫోన్లను వదిలేస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కాల్చి పడేస్తాను. నా మీదకి వచ్చారంటే మాత్రం ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. అందరినీ అన్న అని రిక్వెస్ట్ చేస్తాను రా, ఎవడు కూడా నాకు సహాయం చేయలేదు. సరే చాప్ మనం ఫాస్ట్గా వెళ్ళాలి. ఇంకా మనం లేట్ చేసినట్లయితే వాళ్ళిద్దరిని కోల్పోతాం రా. అసలుకే సీ లెవెల్ పెరిగిపోతుంది, ఇంకా కొంచెం చినుకులు పడుతూనే ఉన్నాయి. వర్షం పడుతున్న కొద్ది వాటర్ లెవెల్ పెరుగుతుంది, అప్పుడు ఇంకా సముద్రం ముందుకు వస్తూనే ఉంటుంది. సరే కానీ మనం ఫాస్ట్గా వెళ్దాం. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా అరే యార్ ఈ కొండ ఎక్కడుందో ఏంటో, ఆ కొండపైకి వెళ్ళి ఆ కొండపైన ఉన్న ఫ్లైట్ని తీసుకోవాలి. అమ్మ కొండపైకి అయితే వచ్చేసాం రా చాప్. ఇక్కడైతే కార్ ఇది ఎక్కట్లేదు, ఎక్కుతుందని అనుకుంటున్నాను. ఎక్కాలి. ఎక్కు. ఇంకా మనం నడిచినట్లయితే చాలా టైం పట్టేస్తుంది రా, అప్పటికి వాళ్ళని కోల్పోతాం. అమ్మయ్య కారుతో ఎలాగో కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకా కొంచెం ఉంది, అది కూడా ఎక్కేద్దాం. అమ్మా వచ్చేసాం. ఇక్కడే ఉండాలి ఆ ఫ్లైట్. అదిగో రైట్ సైడ్లో ఉంది. అమ్మా జస్ట్ మిస్, ఇంకా లోయలో పడిపోయిన వాళ్ళం. ఇదిగో వస్తున్నాం. ఇగోండి ఇక్కడే ఉందన్నమాట ఆ ఫ్లైట్ వచ్చేసి. ఈ ఫ్లైట్ని వేసుకుని వెళ్ళాలి. అబ్బా ఇది పాడు పడిపోయింది. అబ్బా ఇది ఎగురుతుందో లేదో నాకు ఇంకా డౌట్గానే ఉంది. ఎగురుతుందంటారా? ఎగురుతుంది భయ్యా, ఏం కాదు, మనసు పెట్టి చేస్తే అన్ని పనులు సక్సెస్ అవుతాయి. ఓం నమ శివాయ. ఎలా అయినా మనమైతే గాల్లో ఎగరాలి.
అరే తిరుగుతుంది 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 వెళ్ళు 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 గాల్లో ఎగురుతుందో లేదో డౌట్గా ఉంది. అరే కిందకి వెళ్ళిపోతుంది కిందకి వెళ్ళిపోతుంది. ఎగురు ఎగురు. అరే ఎగురుతుంది. అమ్మా ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది. అరే కిందకి వెళ్తుంది కిందకి వెళ్తుంది. అమ్మా ఎగురు ఎగురు. కొంచెం ఇంకొంచెం ఇంకొంచెం. లెగు పైకి లెగు పైకి లెగు. ఎలా అయినా నువ్వు ఒక్కదానమే మాకు లాస్ట్ ఛాన్స్. ఎగురమ్మా తల్లి. అరే పడిపోకు పడిపోకు ప్లీజ్ 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 ప్లీజ్. అమ్మా అరే రే పడిపోయేలా ఉన్నాం రా. చాప్ చాప్ చాప్. అమ్మా అమ్మా ఇది ఎగురుతుంది ఎగురుతుంది ఎగురుతుంది. గ్యాస్ మనమైతే సాధించాం రా సాధించాం. ఇప్పుడు ఎలా అయినా మనం వెళ్ళాలి. అరే కిందకి వెళ్తుంది. పర్వాలేదు దీని కంట్రోల్ నాలోకి వచ్చేసింది. ఈ ఫ్లైట్ బాగానే పనిచేస్తుంది. ఇందులో కొంచెం ఫ్యూయల్ మాత్రమే ఉంది. ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు కనిపెట్టాలంటే మనం ఇక్కడి నుంచే చూడాలి. ఇంకా మనకి బిల్డింగ్స్ కొన్ని మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ మునిగిపోయాయి. నాకు తెలిసి ఈ బిల్డింగ్స్లో ఎక్కడో దగ్గర ఉంటారా వాళ్ళు ఎక్కడైనా కనబడితే నువ్వు నాకు చెప్పు, నేను చూస్తూ ఉంటాను. అరే ఏమన్నా ఘోరం అయిపోయిందిరా. ఇంత ఘోరం ఒక్క రాత్రిలో అయిపోద్దని నేను అస్సలు అనుకోలేదు. మొత్తం నిండిపోయిందిరా. మన నగరం మొత్తం వాటర్తో నిండిపోయింది. ఎన్నో ప్రాణాలు బలైపోయాయిరా. మన సించాన్ డోరేమాన్ గారు నీకు ఎక్కడున్నారో ఇప్పటికీ జాడ తెలియలేదు. మనం ఇంకా వెతుకుతూనే ఉండాలి. డోరేమాన్. అరే యార్ ఈ వర్షంలో వాళ్ళకి వాయిస్ ఇంకెక్కడ వినబడుతుంది. వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకు కన్ఫర్మేషన్ లేదు. ఇంకా కొంచెం మాత్రమే ఉంది. కొంతసేపట్లో మొత్తం మునిగిపోబోతుంది. అరే యార్ ఎలా అయినా ఈ వర్షాన్ని ఆపాలి. వర్షాన్ని ఎలాగో ఆపలేం కానీ వీళ్ళకి కాపాడి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ ఎవరైనా మనుషులు కనబడితే వాళ్ళని కాపాడదాం అనుకుంటున్నాను, కానీ ఎవరి జాడ కూడా తెలియట్లేదు. కానీ సించాన్ గారు చాలా తెలివైనడు. ఖచ్చితంగా వీళ్ళు ఎక్కడో దగ్గర ఉంటారు. అరే యార్ మనం మొత్తం వెతికాం. ఇంకా పైన బిల్డింగ్స్ లో లాస్ట్ మిగిలింది ఒక్క బిల్డింగ్. రే చాప్ నీకు ఎవరైనా కనబడితే మాట్లాడరా ప్లీజ్. మాట్లాడు, సైలెంట్ గా ఉండద్దు. చూచాను పైకి తిప్పు. అవునా ఎక్కడ రా? నీ వాయిస్ నాకు అర్థం కాదు. అరే సించాన్ ఉన్నాడు ఇక్కడ. నాకు కనబడ్డాడు. రే సించాన్ గడు ఇక్కడే ఉన్నాడు. అంటే డోరేమాన్ కూడా ఇక్కడే ఉంటాడు. రే చాప్ నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? రే చాప్ ఉన్నావా లేదా? అరే యార్ వీడు ఎప్పుడు దూకేశాడు? వీడు సించాన్ దగ్గరికి వెళ్ళిపోయినట్టుగా ఉన్నాడు. అరే నేను ఒక్కడినే అయిపోయాను ఇప్పుడు. అరే దీని ఫ్లైట్ అక్కడ మనం ల్యాండ్ చేయాలంటే కుదరదు. అక్కడ ఎలా ల్యాండ్ చేస్తాం? దీనికి ల్యాండ్ చేయాలంటే మంచి రన్వే ఉండాలి. అక్కడ ల్యాండ్ చేస్తే మనం కూడా మునిగిపోతాం, వాళ్ళని కూడా కాపాడలేం. అరే ఫ్లైట్ ద్వారా మనమైతే వాళ్ళు ఎక్కడున్నారో చూడగలిగాం. కానీ ఒక బోట్ ఉన్నట్లయితే ఎలాగైనా వాళ్ళు వెతికి మనం పట్టుకోగలం. ఈ ఫ్లైట్ మనకి హెల్ప్ చేసింది వాళ్ళు ఎక్కడున్నారో కనిపెట్టడానికి. ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఒక బోట్ కావాలబ్బా. బోట్ ఎక్కడ దొరుకుతుందో ఏంటో. అరే యార్ ఇప్పుడు ఆ ఫ్లైట్ని ఇక్కడ మనం ల్యాండ్ చేయలేమే. ల్యాండ్ చేయకుండా మనం వాళ్ళు ఎలా కాపాడుతాం? ఒకవేళ బిల్డింగ్ మీద ల్యాండ్ చేయడానికి ట్రై చేసినా ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోయి అందరం చనిపోతాం. ఎవరికి ఏం కాకుండా సేఫ్గా ఉండాలంటే ఇప్పుడు నేనే చేయాలి. చాప్ గార్డ్ కూడా అక్కడికే వెళ్ళి ప్రమాదంలో ఇరుక్కున్నాడు. చాప్ సించాన్ మీరు ఇద్దరు అక్కడే ఉన్నారు. ఇంకా డోరేమాన్ గారు ఎక్కడున్నారో తెలియలేదు. సరే ముందుగా వాళ్ళనైతే కాపాడదాం, తర్వాత డోరేమాన్ గురించి ట్రై చేద్దాం. ముందుగా ఈ ఫ్లైట్ని అయితే మాత్రం మంచిగా ల్యాండ్ చేయాలి. ఈ ఫ్లైట్ మనకి చాలా హెల్ప్ చేసింది. ఎగరదనుకున్నాను కానీ ఎగిరి మనకి చాలా మంచి పని చేసింది. దీన్ని జాగ్రత్తగా ల్యాండ్ చేయాలి, మళ్ళీ మనకు ఉపయోగపడుతుంది. అమ్మయ్య వచ్చేసింది ఫ్లైట్. చాలా సేఫ్గా ల్యాండ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. నీ వల్ల నేను చాలా హ్యాపీ అయిపోయాను. ఇంకా వర్షం పడుతుంది. వాళ్ళు ఇంకా కొంచెం మాత్రం ఉన్నారు, అది కూడా మునిగిపోబోతుంది. మనం ఫాస్ట్గా వెళ్ళాలి ఇక్కడి నుంచి ఎలా అయినా. అరే యార్ బాగా గుర్తు తెచ్చుకో, బోట్ కావాలి. ఇప్పుడు మనకి బోట్ ఎక్కడ దొరుకుతుంది? అన్ని బోట్స్ ఖరాబ్ అయిపోయాయి. దగ్గరలో ఒక్క బోట్ కూడా లేదబ్బా. ఆలోచించు ఆలోచించు ఆలోచించు, ఏదో ఒకటి ఉంటుంది. బాగా ఆలోచించురా ఆలోచించు. గుర్తొచ్చింది. బోట్ అవునవును బోట్ కదా. బోట్ ఎస్ మనకి మ్యూజియంలో ఒక బోట్ ఉంటుంది. ఆ బోట్ ఎక్కడుందో నాకు తెలుసు. ఆ మ్యూజియంలో ఉన్న బోట్ నిజంగా పనిచేస్తుందో లేదో నాకైతే తెలీదు, కానీ మ్యూజియంలో అయితే మాత్రం ఒక బోట్ ఉంది. ఆ బోట్ని మామూలుగా షో ఆఫ్కి పెట్టారు, కానీ అది పనిచేస్తుందో లేదో నాకు కూడా తెలీదు. కానీ మనకున్న ఒక్క ఆప్షన్ అదే అనమాట. ఇది కూడా పాత కాలపు బోటు, కానీ దీనికి రంగులు వేశారంతే. ఇది నాకు పనిచేస్తుందో లేదో తెలియట్లేదు, కానీ ఈసారి అయితే నేను పట్టు వదలను. ఎంత కష్టమైనా సరే ఆకాశాన్నైనా భూమికి టచ్ అయ్యేలా చేస్తాను. ఎందుకంటే సించాన్ డోరేమాన్ అంటే అంత ఇష్టం. దాంతోపాటు చాప్ కూడా అక్కడ ఇరుక్కున్నాడు. అబ్బా మనం కిందకి వెళ్ళాలి, నడుచుకుంటూ వెళ్ళాలి. అరే నడుచుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేలా ఉంది. మళ్ళీ ఫ్లైట్ని మనం ల్యాండ్ చేయలేం. ఎంత కష్టమైనా మనమైతే నడుచుకుంటూ వెళ్ళాలి. అరే కింద రోడ్డు ఉన్నట్టుగా ఉంది. అరే యారు కిందన రోడ్డు ఉంది, దాంతోపాటు కార్ కూడా ఉంది. అరే దేవుడు ఉన్నాడబ్బా. ఈ ఒక్క విషయంలో అయినా దేవుడు నాకు బాగా హెల్ప్ చేశాడు. సరే ఇక్కడైతే కార్ ఉందన్నమాట. ఈ కార్ని వేసుకుని మనం అడ్డంగా వెళ్ళిపోదాం. మనకున్న ఒక్క ఛాన్స్ ఆ బోటే. కొంచెం ఎండ అయితే వచ్చిందనమాట, వర్షం కొంచెం తగ్గినట్టుగా ఉంది. కానీ ఈ క్లైమేట్ అనేది ఎప్పటికప్పుడు చేంజ్ అయిపోతుంది. ఒక క్షణానికి బాగుంటుంది, ఒక క్షణానికి బాగోట్లేదు. ఇప్పుడు ఎలా ఉంటుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఎప్పుడు రాలేదు ఇంతకు సునామీ ఇక్కడికి. ఫస్ట్ టైం రావడం నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సించాన్ డోరేమాన్ గారు పాపం ఎంత బాధపడుతున్నారు. వర్షం అయితే కొంచెం తగ్గింది, కొంచెం ఎండ వచ్చింది. అరే ఇంకా నాకు తగ్గుతుందేమో
తగ్గుతుందేమో అనిపిస్తుంది. సో తగ్గుతుందో పెరుగుతుందో మనమైతే అంచనా వేయలేము, ఎందుకంటే ఇది సునామీ కాబట్టి ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు కొంచెం బాగుంటుంది, తర్వాత మళ్ళీ చీకటి పడిపోయి వర్షం బాధేస్తుంది. వచ్చేసాం. అరే యార్ మనమైతే ఆ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అరే రే జాగ్రత్త వాటర్లోకి వెళ్ళిపోతా. మళ్ళీ నేను వాటర్లోకి వెళ్ళిపోతే చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడైతే మనం చివరికి మ్యూజియం దగ్గరికి అయితే చేరుకున్నాం. అమ్మయ్య వచ్చేసాం. అబ్బా ఇక్కడ గోడలు ఎవరు కట్టారు అబ్బా. సరే కానీ మ్యూజియంలో ఉన్న బోట్ దగ్గరికి వెళ్ళి ఆ బోట్ని మనం అయితే తీసుకొని రావాలి. ఆ బోట్ని రోడ్ పైన అలా తీసుకొద్దాం. ఓకే మన కార్ ఉంది కదా, కార్ మీద ఎక్కించేద్దాం, బోట్ ఎలా అయినా ఎక్కించేసి తీసుకొచ్చేద్దాం, ఏమంటారు? సరేనా? అబ్బా ఇదొకటి అబ్బా సరిగ్గా ఆగట్లేదు. అమ్మా బోట్ కనబడింది, కానీ ఈ బోట్ అయితే పాతకాలం బోటు, కానీ రంగులు వేస్తారు. పని చేస్తుందంటారా? పని చేసినా పని చేయకపోయినా మనకున్న లాస్ట్ ఆప్షన్ ఇదే. ఎలా అయినా మనం దీన్ని తీసుకెళ్ళి ఫాస్ట్గా వాళ్ళని కాపాడాలి. ఎంత కష్టమైనా సరే నేనైతే కాపాడుతాను, ఎందుకంటే వాళ్ళు ఏంది నాకు లైఫే వద్దు. సించాన్ డోరేమోన్ మీరేం బాధపడకండి రా. రే చాప్ అనవసరంగా వెళ్ళావు, వాళ్ళు ఆపదలో ఉన్నారని వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, కానీ నువ్వు కూడా ఆపదల్లో చిక్కుకున్నావు. సర్లేండి మీరు ఎవ్వరు ఆపదలో ఉన్నా సరే నేను మీకున్నాను అండగా. మిమ్మల్ని అందరినీ కాపాడడానికి వస్తున్నాను, నా ప్రాణాలు తెగించైనా మిమ్మల్ని కాపాడతాను. అరే యార్ ఎదురుగా వాటర్ అయితే ఉంది, ఇంకా మనం ధైర్యం చేయాల్సిందే. వాటర్ అయితే చూడడానికి చాలా భయంకరంగా ఉంది, చూస్తేనే చాలా భయం వేస్తుంది. ఎంత భయంకరమైన మనం ఇంకేం చేయాలి, ఇప్పుడు సాహసం చేయాల్సిందే. 3, 2, 1 వచ్చేసా. అరే బోట్ అరే బోట్ అయితే మనకి వాటర్లో తెలియంది, కానీ అరే ఇందులో ఉండిపోయింది. తగిలేసిందే. సరే ఏం కాదు, వస్తున్నా పైకి వస్తున్నా. బోట్ ఎవరు? అరే ఇక్కడ చాలా మంది మనుషులు ఉన్నారు లోపల, ఎవరన్నా బోట్ తీసుకుంటారేమో. అమ్మయ్య బోట్లోకి నేనైతే వచ్చేసాను. ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళిపోవాలి. బోట్ పనిచేస్తుందా లేదా? స్టార్ట్ అవ్వు. ఇది స్టార్ట్ అవుతుందో లేదు నాకు అర్థం కావట్లేదు. స్టార్ట్ అయ్యిందా? అమ్మా పనిచేస్తుంది. ఎస్ బోట్ అయితే పనిచేస్తుంది. మనమైతే ఫాస్ట్గా వెళ్ళి కాపాడాలి. అరే ఇక్కడ వాళ్ళు ఏ బిల్డింగ్లో ఉన్నారో నాకు మళ్ళీ కన్ఫ్యూజన్ వస్తుంది. గుర్తుంది, అక్కడ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అటు సైడే ఉన్నారు వాళ్ళు. అక్కడైతే సించాన్ ఉన్నాడు, చాప్ ఉన్నాడు అనమాట. మరి డోరేమోన్ గారు జాడో ఇప్పటికీ తెలియలేదు. ఏం కాదు, సించాన్ గారు ఎక్కడ ఉంటే డోరేమోన్ కూడా ఖచ్చితంగా అక్కడే ఉంటారు. సించాన్ డోరేమోన్ భయపడకండి, మీరు జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని కాపాడడానికి మీ ధను అన్న వస్తున్నాడు. ఎలా అయినా మిమ్మల్ని కాపాడే నేను వెళ్తాను, అస్సలు కాపాడకుండా వెళ్ళే ఛాన్సే లేదు. వస్తున్నా మెరుపు వేగంతో వస్తున్నా. ఇలాంటి సముద్రాలు ఎన్ని ఉన్నా సరే మనల్ని వేరు చేయలేవురా. మిమ్మల్ని కాపాడడానికి నేను వస్తున్నా. ఇదిగోండి ఎదురుగా చిన్న బిల్డింగ్ కనబడుతుంది కదా, వాటర్ లెవెల్ అనేది ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసింది. వాళ్ళు మునిగిపోతున్నారేమో, మనమైతే ఫాస్ట్గా వెళ్దాం అక్కడికి. రే చాప్, సించాన్, డోరేమోన్ వినబడుతుందా? మీకేం కాదు, వస్తున్నా, మీ దగ్గరికి వస్తున్నా, మిమ్మల్ని కాపాడడానికే వస్తున్నా. వచ్చేసా దగ్గరికి అయితే వచ్చేసాం ఆల్మోస్ట్. వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఇదే అనమాట బిల్డింగ్ వచ్చేసి. ఈ బిల్డింగ్లో ఎక్కడున్నారో మనమైతే కనిపెట్టాలి. సించాన్ కనబడు ప్లీజ్. డోరేమోన్ కనబడరా, ఒక్కసారి కనబడండి. అరే ఇక్కడే ఉన్నాడు సించాన్. రే వినబడుతుందా? ధనువన్న పైన ఉన్నాను, చూసావా? నన్ను పైన ఉన్నాను, నన్ను కాపాడు ధనువన్న. నిన్ను కాపాడడానికే వచ్చాను రే. చాప్ కూడా అక్కడే ఉన్నాడు కదా. డోరేమోన్ ఎక్కడున్నాడు? చాప్ నాతోనే ఉన్నాడు ధనువన్న, కానీ డోరేమోన్ ఇంతవరకు నాతోనే ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళడం నాకు అర్థం కావట్లేదు. ఏం కాదు సించాన్, నువ్వు కంగారు పడకు. డోరేమోన్ గాని కనిపెడదాం. నువ్వు ఈ బోట్ లో దూకేసే ఫాస్ట్ గా దూకు. రే చాప్ నువ్వు ఎందుకు అలా చేసావు? అలా వెళ్ళకూడదు కదా. అది కాదు బాసు, మరి సించాన్ కనబడగానే ఆనందంలో దూకేస్తాను. పాపం పిల్లోడు ఒక్కడే ఉన్నాడు. అవును ధనువన్న, పాపం చాప్ నా కోసం అక్కడి నుంచి కష్టపడి దూకేశాడు. నన్ను చాలా బాగా చూసుకున్నాడు ధనువన్న. సరేరా, కానీ బాధ ఏంటంటే డోరేమోన్ గడి కనబడలేదురా. డోరేమోన్ నీతోనే ఉండాలి కదా. అరే ఎక్కడ ఉన్నాడు డోరేమోన్? అరే వాటర్ ముంచేస్తుంది వాడిని. రే డోరేమోన్, అక్కడ ఉన్నావేంట్రా? అబ్బా వాటర్ ముంచేస్తుంది. అబ్బా వాటర్ లెవెల్ వచ్చేసింది వాడి దగ్గరికి. ఏం కాదు, నేను వస్తున్నా. రే డోరేమోన్ ఫాస్ట్ గా దూకేసి దీనిపైకి దూకే. రే ఏడవకు. మనం ఎలా అయినా వచ్చేసాం కదా, ఏడవకండి ఎవరు. అరే యార్ ఇలా ఎందుకు చేశారా? వర్షం ఇలా వస్తుంది కదా, ఎందుకు అలా వెళ్ళకూడదు కదా. అలా వెళ్ళకండి రా ఎప్పుడు మీరు. అది కాదు ధనువన్న, మేము మామూలుగానే వెళ్ళాం, కానీ వర్షం పడుతుందని మాకు తెలియదు. అప్పుడు వర్షం తక్కువ ఉండేది, కానీ సడన్ గా పెరిగిపోయింది. రాత్రి నుంచి పడుతూనే ఉన్నాను అన్న. అవును ధనువన్న, కానీ నువ్వు మమ్మల్ని కాపాడేశావు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను అయిపోయా అనుకున్నాను, కాపాడేశాను. రే ఏడవకండి రా, ఏం కాదు నాన్న, నేను వచ్చేసా కదా, మీరేం బాధపడకండి సరేనా. ఇక మనం నీట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఎప్పుడు అలా వెళ్ళకండి, మీకు చెప్తున్నా సరే మీరు వెళ్తున్నారు. నేను ఒక్కడనే కాదురా, మన చాప్ గాడు ఉన్నాడు కదా, చాప్ గాడు చాలా హెల్ప్ చేశాడు రా. వాడు కూడా మీకోసం చాలా తప్పించిపోయాడు. వాడు కూడా చాలా బాధపడ్డాడు మీకోసం. మా ఇంటికైతే వచ్చేసాం. రే చాప్, అరే యార్ ఇదేంటి ఎక్కడికి వెళ్ళిపోయాడు? రే చాప్ నీ గురించి మాట్లాడుతున్నారా? ఇంటి వరకు వచ్చేసాం. అరే ఫుల్గా ఎండ కూడా వచ్చేసింది, వర్షం కూడా తగ్గిపోయింది. రే చాప్ ఎక్కడున్నావు? రే యార్ వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ వర్షంలో? అరే యార్ ఎక్కడికి వచ్చేసావా?
పాపం వీడికి ఆకలేసిందేమో, పాపం తినలేదు కదా, అలా ఆకలేసి వచ్చింది అనుకుంటా. సరేని రే, ఎప్పుడు కూడా నాకు చెప్పకుండా మీరు బయటికి వెళ్ళకండి. అరే ఎండ వచ్చేసింది కదా, వర్షం కూడా పోయింది, మరి వర్షాలు రావంటలేండి. ఈ సునామీ మొత్తం దానంతలో అదే బ్యాక్కి వెళ్ళిపోతుందిలేండి. మీరు ఏం గాబరపడకండి. కొన్ని రోజులు మనం ఇంట్లోనే ఉందాం. ఇంట్లో నుంచి అస్సలు బయటికి రావద్దు. వెళ్ళాలంటే సిటీకి బ్యాక్ సైడ్ వెళ్దాం. సిటీ మొత్తం మునిగిపోయింది. రే, ఎప్పుడు మీరు నాకు చెప్పకుండా అలా చేయకండి రా. మీరు జాగ్రత్తగా ఉండండి, సరేనా? జాగ్రత్త. అయ్యయ్యో, ఇంత ఘోరం అవుతుందని నేను ఎప్పుడు అనుకోలేదే. సిటీ మొత్తం మునిగిపోవడమా? అది కూడా మన ఇంటి వరకు వచ్చేసింది. మన అదృష్టం కొలిది మన ఇల్లు అయితే మాత్రం కొంచెం దూరంగా ఉంది. ఇంత ఘోరం దారుణం ఎప్పుడు జరగలేదు. అన్న నీ చిన్నప్పుడు ఎప్పుడైనా జరిగిందా ఇలా? నేను పుట్టినప్పటి నుంచి ఒక్కసారి కూడా కాలేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందో ఏంటో.